ప్రేక్షకులకు శుభోదయం 15/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణిమ ఆదివారం. అలాగే పౌర్ణిమ ఈరోజు మధ్యాహ్నం 2:27, నక్షత్రం మృగశిరానికి తెల్లవారుజామున 3:38 వరకు, వర్జ్యం ఉదయం 9:43 11:16 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:56 నుండి 4:40 వరకు, సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 5:24. అలాగే అమృతగడి సాయంత్రం 6:59 నుండి రాత్రి 8:31 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం, సాయంకాలం 6 గంటల నుండి 7:30 వరకు శుభకాలం. శుభయోగం ఈరోజు తెల్లవారుజాము 4:43, భవ మధ్యాహ్నం 2:37, అలాగే బాలువ రాత్రి 1:56 వరకు. రేపటి నుండి కూడా ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. అర్కః ధనసంక్రమణ పుణ్యకాల అన్నారు. అంటే రేపు ఉదయం నుంచి కూడా మనకి ధనుస్సంక్రమణం జరుగుతోంది కాబట్టి ధనుర్మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈవేళ దొంగ నెల అని, దొంగ ముగ్గు అని చెప్పి ముగ్గు వేయడం, రేపటికి ఏర్పాట్లన్నీ ఈవేళే అందరూ చేసుకోవాలి, చేసుకుంటారు. పెరుమాళ్ళు చక్కగా ఈ యొక్క 30 రోజులు కూడా చక్కగా మనం ఆరాధించుకునేటువంటి రోజు రేపటి నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభం, అందరూ కూడా ఆచరించండి. ఇక దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పనుల్లో ఆలస్యం, ధనముకైతే లోటు ఉండదు, బంధుమిత్రుల సహాయ సహకారాలు అందే అవకాశం. వృషభ రాశి. వృషభ రాశి వారి స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు, కొంచెం కోప స్వభావం ఉండే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్య లాభం, ధనవృద్ధి, ప్రయాణాలు, మానసిక ప్రశాంతత. కర్కాటక రాశి. దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశం, సంఘంలో కొంచెం వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం. సింహరాశి. సింహరాశి వారికి పనుల్లో కలిసి వచ్చుట, మంచి లాభాలు, ధనవృద్ధి, ప్రయాణ సౌఖ్యం కూడా ఉంది. కన్యారాశి. కన్యారాశి వారికి మిత్రుల యొక్క సహాయము, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, లాభము, విందు వినోదాలు ఉండే అవకాశం. తులారాశి. స్త్రీ సౌఖ్యం, సమస్యలు తొలగిపోవుట, కొన్ని ప్రయత్నాలు అనుకోకుండా ప్రయత్న లాభాలు పొందే అవకాశం, కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి గృహంలో శుభకార్యాలు, ప్రయాణాలు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు, మానసిక ఆనందాన్ని పొందే అవకాశం. ధనస్సు రాశి. ధనుర్రాశి వారి మిత్రులు, బంధువుల సహాయం వల్ల మీకు ఆనందం, మానసిక ఆనందం ఉంటుంది, అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మకర రాశి. దేవాలయ దర్శనాలు, సంతానం వల్ల సౌఖ్యము, శుభవార్తలు వినే అవకాశం. కుంభరాశి. స్త్రీ సౌఖ్యం, వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు. మీనరాశి. కుటుంబ సమస్యలు వేధించే అవకాశం, ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంది, అయితే లోటైతే ఉండదు. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే విభక్తః వాం విభక్తాయ నమః విభక్తః అన్నారు. భగవానుడు అసంఖ్యాకమైనటువంటి లోకాల చేత సృజించి కోటాను కోట్ల ప్రాణికోటిని విశేషంగా వాళ్ళని విరాజిల్లేటువంటి వాడు, విశ్వమంతటా అన్నింటి యందు తానే వ్యాప్తించి ఉన్నటువంటి వాడు విభక్త అన్నారు. అంతేకాదు, దేనితో కూడా సంగమం లేకుండా అతడు కేవలం ఉదాసీనుడు, నిర్లిప్తుడు, సాక్షి మాత్రుడై ఉన్నాడు, అలా వెలుగొందేటువంటి వాడు. కాబట్టి కనుక నారాయణ్ణి వాం విభక్తాయ నమః అనే విష్ణు సహస్రనామంలో కొనియాడటం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. అయ్యా చెప్పనా.